సార్ పైన వెల్డింగ్ చేయడం వల్లనే ఇది అయింది అంటున్నారు. చూసుకోవచ్చు మొత్తంగా కూడా తీసుకునే కనుక ప్రస్తుతం అయితే మొత్తంగా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా సమాచారం ఇస్తాము. రెన్యువేషన్ నడుస్తుంది అది కూడా చెప్తున్నారు. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. చూసుకోవచ్చు లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తాం. రెన్యువేషన్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో ఉన్న మెటీరియల్ అంతా కూడా తొలగించడం జరిగింది. ఎలాంటి మెటీరియల్ అయితే లేదు అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ప్రాథమికంగా అయితే పైన ఈ యొక్క రెన్యువేషన్ నడిచేటప్పుడు పైన ఫ్లోర్ ఏదైతే ఉందో ఆ ఫ్లోర్ లో అయితే వెల్డింగ్ చేస్తున్న క్రమం లోపల ఆ యొక్క అగ్ని శిఖలాలు మొత్తంగా కూడా వచ్చాయంటూ కూడా చెప్తున్నారు. ఆ అగ్ని శిఖలాల వల్లనే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది అంటూ కూడా చెప్తున్నటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. చూసుకోవచ్చు ఆ ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా ఇప్పటికే మాట్లాడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక లోపలికైతే వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని గమనిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తాం. అందరినీ కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఆ యొక్క ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏదైతే వెల్డింగ్ ఉందో ఆ వెల్డింగ్స్ అన్ని కూడా ఇప్పుడు మొత్తంగా కూడా తడిచిపోయి ఉన్నాయి కాబట్టి అది మీద పడే ప్రమాదం ఉంది అంటూ కూడా ఇక్కడ నుంచి అందరినీ కూడా తరలించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. లోపలికి ఇప్పుడే వెళ్తున్నటువంటి కంట్రోల్లోకి వచ్చినట్టుగా సమాచారం అయితే వస్తుంది. లోపలికి వెళ్ళేసి మొత్తంగా కూడా చూసుకోవచ్చు. ఇంకా ఏదైనా మెటీరియల్ ఉందా అనే కోణంలో కూడా చూస్తున్నారు. ఇదంతా కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ చూసుకోవచ్చు. దీనికి మొత్తంగా చేసినటువంటి ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్, ఇవన్నీ కూడా నిర్మాణం అధికంగా నిర్మాణంలో ఉండేటటువంటి ఈ యొక్క నిర్మాణందారు ఏంటనే చూసుకోవచ్చు. ఈ యొక్క ఎక్స్ట్రా ఫిట్టింగ్ వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అయితే ఇలాంటి ఎక్స్ట్రా ఫిట్టింగ్ వల్ల కూడా కరెంట్ షాక్ లో గురవుతున్నాయి అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక ఫైర్ అయితే కంట్రోల్లోకి వచ్చిందని తెలుస్తుంది. కాస్త దట్టంగా పొగలు మాత్రమే లోపల ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ఇంకా కాస్త సమయం పడుతుంది. లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ ఉంది అని కూడా చెప్తున్నారు. అక్కడ సిచ్యువేషన్ ని గమనించడానికి లోపలికి వెళ్తున్నారు అని తెలుస్తుంది. చూసుకోవచ్చు ఇక్కడ నుండి కూడా అందరినీ డిఆర్ఎఫ్ బృందాలు కూడా లోపలికి వెళ్తున్నాయి. అగ్నిమాపక సిబ్బందితో పాటు డిఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితిని గమనించడానికి లోపలికి వెళ్ళారు. ఎలాంటి ఇబ్బంది లేదు. రెన్యువేషన్ నడుస్తుంది కాబట్టి ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. పై నుండి వచ్చినటువంటి ఏదైతే వెల్డింగ్ మొత్తం పని నడుస్తుంది కాబట్టి ఆ యొక్క వెల్డింగ్ వలన అగ్ని శిఖరాలు పైకి ఎగిరాయి. పైకి ఎగిరినటువంటి తరుణం లోపల అక్కడ ఉండేటటువంటి కొత్త ఫర్నిచర్ ఏదైతే ఉంటుందో ఫర్నిచర్ కాలిపోవడం వల్లనే ఈ యొక్క ప్రమాదం సంభవించింది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏది ఏమైనా మొత్తంగా బీఆర్ఎస్ బృందాలు కానీ ఇటు అగ్నిమాపక సిబ్బంది కానీ మొత్తంగా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత పరిస్థితిని పరిశీలిస్తున్నారు. 4 అంతస్తులు ఉంది కాబట్టి 4 అంతస్తులు మొత్తంగా పోతున్నారు. ఇక్కడ ఎలాంటి మెటీరియల్స్ లేవు కాబట్టి వారి అయితే చూసుకోవచ్చు. మొత్తంగా పై వరకు కూడా వెళ్ళడం జరిగింది. అంతగా అండర్ కంట్రోల్ అంతా కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. మొత్తంగా చూసుకోవచ్చు. అయితే ఫైర్ సిబ్బంది మొత్తంగా కూడా పైకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ గమనిస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. అన్ని కూడా కింద నుంచి కూడా అన్ని కూడా ఓకే అని నిర్ధారణ చేసుకుంటున్నారు. పైన మొత్తంగా ఓకే మొత్తంగా కూడా చూసుకోవచ్చు. పైన అందరు కంట్రోల్ అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మనం మొత్తంగా కూడా చూసుకుంటే కనుక ఫైర్ అయితే ఎక్కడ కూడా ఏమీ లేదు అని కూడా నిర్ధారణ వచ్చారు. మొత్తం ఇక ఫ్యాన్ మాత్రమే ఇప్పుడు వెళ్ళవలసింది కాదు. మొత్తంగా చూసుకుంటే కనుక చూసుకోవచ్చు. ఇంకా ఇదే ఆక్సిజన్ సిలిండర్లతో ఇంకా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే పైన మొత్తంగా కూడా షెడ్ ఉంది ఒకటి. ఆ యొక్క షెడ్ అక్రమ నిర్మాణాలు అటువంటి షెడ్ నిర్మించరాదు. అటువంటి షెడ్ వలన మొత్తం చాలా ప్రమాదాలు ఎదురవుతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా కూడా అధికారులు మొత్తంగా ఎన్నిసార్లు చెప్పినా యాజమాన్యాలు మాత్రం ఆ విధంగా ప్రవర్తిస్తున్నాయి. చూసుకోవచ్చు. ఆమె సిలిండర్ తో పాటు ఆ లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలను చెప్తున్నారు. లేదంటే ఇది మొత్తం ఇప్పుడు ఆ యొక్క అధికారులు ఎక్కడైతే ఉన్నారో అంతవరకు అందరి కంట్రోల్ ఎంత కూడా వస్తున్నటువంటి దృశ్యాలు చూస్తాం. పైన మాత్రమే ఏదైతే పైన ఉన్నటువంటి ఆ యొక్క రేకుల షెడ్ ఉందో ఆ రేకుల షెడ్లకు వెళ్ళడానికి కూడా డిఆర్ఎఫ్ బృందాలు మొత్తంగా కూడా అయితే లోపలికి వెళ్తున్నాయి. ఎలాంటి వర్షాలు లేని కారణంగా అయితే ఇప్పుడైతే ప్రజెంట్ గా మంటలన్నీ కూడా కంట్రోల్స్ వచ్చాయని కూడా చెప్తున్నారు. లాస్ట్ చివరిన అయితే అక్కడనే వెల్డింగ్
నడుస్తుంది, పైన ఉన్నటువంటి దాంట్లో వెల్డింగ్ నడుస్తుంది కాబట్టి అక్కడ ఇంకేమైనా ఉందా అక్కడి నుంచే గట్టంగా కొన్ని పొగలు వస్తున్నాయి చూసుకుంటున్నాం మనం. ఆ యొక్క గట్టంగా పొగలు అక్కడి నుంచి వస్తున్నాయి కాబట్టి అక్కడ మాత్రమే వెళ్ళేసి చూస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక అది మాత్రం పైకి అంత కంట్రోల్కి వస్తుందంటే మాత్రం ఈ యొక్క మొత్తం అగ్ని ప్రమాదం మొత్తంగా టోటల్ గా కంట్రోల్కి వస్తుంది అందుకని చెప్తున్నారు. కొంతమంది ఇప్పుడే సిబ్బంది బీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా ఆక్సిజన్ సిలిండర్ సాయంతో పైకి వెళ్ళారు. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి షెడ్ ఆ విధంగా నిర్మించినటువంటి షెడ్ల వల్లనే ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఆ యొక్క షెడ్ల ప్రాంతంలో ఇంకేదైనా ప్రమాదం ఇంకేదైనా అగ్ని శిఖలాలు ఉన్నాయా అనే చూడడం లోపల అక్కడ చూడడానికి వెళ్తున్నారు. అక్కడ చూస్తే మాత్రం అక్కడ చూసుకోవచ్చు అధికారులు ఎంతవరకు అయితే అధికారులు నిలబడ్డారో అంతవరకు మొత్తంగా కూడా ఎలాంటి ప్రమాదం లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే మంటలైతే అదుపులోకి వచ్చాయి, కొంత పొగలు మాత్రం దట్టంగా అలుముకున్నాయి కాబట్టి ఇంకా పైన ఏదైతే రేకుల షెడ్ ఉందో ఆ రేకుల షెడ్ దగ్గర వెళ్తే మాత్రం కొద్దిగా కంట్రోల్కి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో మొత్తంగా కూడా పరిస్థితి అంతా చక్కబడుతుంది అంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తుంది. ప్రవీణ్, ఈ అగ్ని ప్రమాదం వల్ల ట్రాఫిక్ కి కూడా అంతరాయం కలిగే అవకాశం ఉంది. మార్నింగ్ టైం కాబట్టి అందరూ ఆఫీస్ కు వెళ్లే రూట్ అది, సో అక్కడ ట్రాఫిక్ కి కూడా అంతరాయం కలిగిందా? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మౌనిక మొత్తంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ప్రమాదం సంబంధించిన వెంటనే మెయిన్ రోడ్ ఇది. మెయిన్ రోడ్ కావడం వలన ట్రాఫిక్ కూడా అంతరాయం చూసుకోవచ్చు. ట్రాఫిక్ కూడా ఏ విధంగా అంతరాయం ఏర్పడుతుందో ఇక్కడ నుండి అందరూ కూడా ట్రాఫిక్ ని మొత్తంగా కూడా క్లియర్ చేస్తున్నారు. ట్రాఫిక్ ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. మొత్తంగా ట్రాఫిక్ మొత్తం ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురు కాకుండా కూడా చూసుకోవచ్చు. పోలీసులు అందరూ కూడా ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక్కడ ఎవరు కూడా జనాలు అనవసరంగా ఎవరు కూడా ఇక్కడ నిలబడకుండా అందరినీ కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక రెనోవేషన్ వర్క్ నడుస్తుంది కాబట్టి అయితే ఈ యొక్క పెద్ద ప్రమాదం తప్పిందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నది మెటీరియల్ కూడా మొత్తంగా మొత్తం వారం రోజుల క్రితమే ఈ మెటీరియల్ అంతా కూడా వేరే చోటుకి తరలించారు కాబట్టి ఈ రోజు భారీ ప్రమాదం తప్పిందని తెలుస్తుంది. ఇక్కడ చేసినటువంటి ఉద్యోగులు కూడా ఎవరు లేరు. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ యొక్క రెనోవేషన్ వర్క్ నడిచేటప్పుడు ఒక 6 మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఆ యొక్క పనిచేసే వాళ్ళు కూడా ఈ అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే బయటకు వచ్చేసారు. ఇప్పుడు లోపల ఎవరు లేరు అని కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. చివరిగా ఆ యొక్క పైన షెడ్ ఏదైతే ఉందో ఆ షెడ్ దగ్గర నుండి కొద్దిగా పొగలు వస్తున్నాయి కాబట్టి షెడ్ లోపలే ఏదైనా మెటీరియల్ ఉందా అని చూడడం లోపల ఇంకా చూస్తున్నారు. అక్కడ మాత్రమే జరిగింది కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయిందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడే స్థానికంగా సెక్యూరిటీ కూడా ఉంటారు. స్థానికంగా సెక్యూరిటీ చూసుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాకుండా మొత్తంగా కూడా ముందస్తుగా అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారు. చూడొచ్చు మొత్తంగా అయితే ఫైర్ సిబ్బంది కూడా శ్రమిస్తున్నారు. అయితే దీనికి మంది ఈ యొక్క ఏదైతే ఈ యొక్క డెకరేషన్ చేశారో ఆ యొక్క డెకరేషన్ అవన్నీ కూడా వీనపడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అక్కడ వరకు వెళ్ళిన అధికారులు చూస్తున్నాం. అక్కడ ఫైర్ అధికారులు అయితే 2, 3, 4వ అంతస్తులో ఉన్నారు. 4వ అంతస్తు వరకు మొత్తంగా కూడా అందరు కంట్రోల్లో ఉంది అని కూడా చెప్తున్నారు. ఇంకా ఆ యొక్క ఫాగ్ ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పుడు మొత్తంగా గుర్తించడం జరిగింది. అక్కడ మాత్రం ఆ యొక్క రేకుల షెడ్ దగ్గర మాత్రమే కొద్దిపాటి ఫాగ్ ఉంది. దాన్ని కూడా మొత్తంగా కూడా చూసుకునే విధంగా అది కంట్రోల్కి వస్తే ఇంకొక హాఫ్ అన్ అవర్ లో ఇదంతా కూడా కంట్రోల్కి రావచ్చు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇంకోటి ఇప్పటికే 5 నిమిషాల సమయం మొత్తంగా సహాయంతో ఇప్పటికే కానీ అదుపులోకి తీసుకొని వచ్చారు. మంటలన్నింటి కూడా అదుపులోకి తీసుకొచ్చారు. అవన్నీ ఆ బిల్డింగ్ సేఫ్టీ కూడా పరిశీలిస్తున్నారు. లోపలికి అధికారులు వెళ్ళారు. చూసుకోవచ్చు. అయితే ఇంకా ఆ యొక్క పైప్ ద్వారా అయితే దాన్ని కంట్రోల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పై వరకు పైపులను తీసుకొని వెళ్ళేసి ఆ యొక్క రేకుల షెడ్ లో ఉండేటటువంటి అగ్నిని కూడా ఆపితే మొత్తంగా కూడా మొత్తం అండర్ కంట్రోల్ అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. మరి కాసేపట్లో ఇంకొక హాఫ్ అన్ అవర్ లో ఈ యొక్క మొత్తంగా కూడా ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి అన్ని కూడా మొత్తంగా కూడా అన్ని ప్రమాదం అంతా కంట్రోల్ లో ఉంటున్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అధికారులందరూ కూడా చూసుకోవచ్చు. పై వరకు అయితే క్లియర్ ఉంది, అంతవరకు అయితే క్లియర్ ఉంది. మొత్తంగా బయట ఏదైతే బిల్డింగ్ ఉందో అదొక్కటి పైన రేకుల షెడ్ మాత్రమే కంట్రోల్లోకి రావడం, దాని నుండి మాత్రమే పొగలు వస్తున్నాయి. ఆ యొక్క పొగలు కంట్రోల్లోకి వచ్చిందంటే మాత్రం మొత్తంగా అయితే మొత్తం అదుపులోకి వచ్చినట్టే. ఇవి ఏదైతే ఎక్స్ట్రా అడిషనల్ ఫిట్టింగ్ ఉందో చూసుకోవచ్చు. ఇక్కడ డెకరేషన్ చేశారు. ఈ యొక్క డెకరేషన్ చేసిన ఎక్స్ట్రా అడిషనల్ ఫిట్టింగ్ అవన్నీ కూడా మీద పడే ఛాయిస్ ఉంది అంటే కూడా అవన్నీ కూడా డెకరేషన్ చేశారు. ఆ యొక్క డెకరేషన్ చేసేటివన్నీ కూడా ఆ యొక్క రాడ్స్ అని మీద పడే అవకాశం ఉంది అంటే కూడా ఇక్కడ నుండి అందరినీ పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. 4వ అంతస్తు వరకు అయితే అడుగులోకి
వచ్చాయి. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ విద్యుత్ ఎలాంటి విద్యుత్ సరిపడా కాకుండా విద్యుత్ కూడా ముందస్తుగా నిలిపివేయడం జరిగింది. ఇది చూసుకోవచ్చు, ఆ యొక్క రేకుల షెడ్ దగ్గర మాత్రమే ఇంకా పొగలు వస్తున్నాయి కాబట్టి దాన్ని అయితే కంట్రోల్ చేసేందుకైతే అధికారులు మొత్తంగా కూడా లోపలికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. చూసుకోవచ్చు పైన అయితే మొత్తంగా పరిశీలన చేశారు. బిల్డింగ్ అంతా కూడా చూసుకోవచ్చు అండర్ కంట్రోల్ అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఒక్క రేకుల షెడ్ దగ్గరనే మాత్రమే పొగలు వస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం కాబట్టి అక్కడ మాత్రమే ఇప్పుడు తీసుకొని పోయారు. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో 1 అవర్ లో మొత్తంగా కూడా కంట్రోలింగ్ వస్తాయంటూ కూడా చెప్తున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ యాక్సిడెంట్ కూడా భారీగా జరగలేదు అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఎస్, విజువల్స్ లో చూస్తుంటే మాత్రం మంటలు భారీగా. ప్రవీణ్, విజువల్స్ లో చూస్తుంటే మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సో ఇది ఈ బిల్డింగ్ వరకే ఉన్నాయా మంటలు? పక్కనున్న భవనాలకు ఏమైనా వ్యాపించాయా? చూసుకుంటే కనుక ఒకటే ఇక్కడ చిన్నపాటి కాబట్టి ఉటావుటిన ఫైర్ సిబ్బంది మొత్తంగా కూడా చేరుకున్నారు కాబట్టి పక్కనున్న ఎలాంటి బిల్డింగ్స్ ఎలాంటి అపాయం లేదంటూ కూడా చెప్తున్నారు. పక్కనే మొత్తంగా చూస్తుంటే కనుక కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి, కొన్ని చూస్తుంటే కనుక ఇవంటి ఎలాంటి ఇబ్బంది లేదు. పక్క బిల్డింగ్ మంటలు వ్యాపించలేదు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి వస్త్రాలన్నీ కూడా ఇది రెనోవేషన్ నడుస్తుంది కాబట్టి రెనోవేషన్ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వస్త్రాలన్నింటినీ కూడా మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ మొత్తం కూడా తొలగించారు. కాబట్టి ఈ రోజు ఈ ప్రమాదం మొత్తం టోటల్గా కూడా కంట్రోల్లోకి వచ్చిందంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి మరి కాసేపట్లో ఇంకొక హాఫ్ అన్ అవర్ పైన మాత్రమే ఆ యొక్క ఫ్యాన్ వెళ్ళిపోవాలి. ఫ్యాన్ వెళ్ళిపోతే కంట్రోల్లోకి వస్తున్నాయంటూ కూడా చెప్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.